12 జ్యోతిర్లింగాలు శివుడి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. ఆయన ఆరాధనా కేంద్రాలుగా ఉన్నాయి. వారు స్వయంభు లింగాలుగా పిలుస్తారు. ఈ లింగంలో ఈ ప్రాంతంలో తమకు తాముగా పుట్టుకొచ్చాయి అని అర్థం. దేవాలయాలు తర్వాత కట్టబడ్డాయి. మహాశివరాత్రి గురించి స్కాంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాలతో సహా అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది. ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి. వీటిలో ఉపవాసం, శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి ఉన్నాయి. వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి, స్థితి, లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాల పఠనం, భక్తుల హోరు ఈ విశ్వనృత్యాలలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది. మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి. వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడం, పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం, క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హాలాహలం నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది. ఈ పండుగ రోజు జరిగే నృత్య సంప్రదాయానికి చారిత్రక మూలాలు ఉన్నాయి. కోనార్క్, ఖజురహో, పటడకల్, మోతారే, చిదంబరం వంటి ప్రధాన హిందూ దేవాలయాల్లో వార్షిక నృత్య ఉత్సవాలు మహాశివరాత్రి చారిత్రాత్మకమైన సమ్మేళనంగా పనిచేసింది. ప్రదర్శిత కళల గురించి నాట్యశాస్త్రం అనే పురాతన గ్రంథంలో పేర్కొన్న అనేక ముద్రలు శిల్పాల రూపంలో చెక్కబడిన చిదంబరం ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నాట్యాంజలి అని పిలుస్తారు. ఖజురహో శివాలయాలలో మహాశివరాత్రి నాడు జరిగే ఒక ప్రధాన నృత్యోత్సవం ఆలయ సముదాయం చుట్టూ మైళ్ళ దూరం విడిది చేసే శైవయాత్రికులు 1864లో అలెగ్జాండర్ కనింగ్హామ్ గ్రంథస్థం చేశారు. మహాప్రళయ కాలంలో సర్వలోకాలు సముద్ర నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి మహాప్రళయ అనంతరం మళ్ళీ జీవులని, జీవశక్తిని పెంపొందించే నిమిత్తం తన భర్త శివుడు ప్రార్థించారు అని మరొక కథనం. శివుడి ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను రక్షించేందుకు బంగారు దుమ్ము, విత్తనం వంటి కణాలు మైనపు ముద్దలతో ఉండిపోయే విధంగా పార్వతీదేవత ప్రార్థించారు. శివుడు పార్వతీల వివాహం రోజే శివరాత్రిగా కూడా ఉంది.